మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే, మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దీంతో మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడున్న సిబ్బంది ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామానికి ముందు మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్‌ను ఉద్దేశించి ఓ ఆడియోని విడుదల చేశారు. ఆ ఆడియోలో మోహన్ బాబు మాట్లాడుతూ, "మనోజ్, నిన్ను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చారు. నీ భార్య మాటలు విని నువ్వు నా గుండెలపై తన్నావని, తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డామని, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయని, మనోజ్ నన్ను కొట్టలేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా నా ఇంట్లోకి అడుగుపెట్టే అధికారం నీకు లేదు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. రోడ్డుకెక్కి నా పరువు తీశావు. నా ఆస్తులు ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నా ఇష్టం. పిల్లలకు ఇస్తానా, దాన ధర్మాలు చేస్తానా అన్నది నా ఇష్టమని మోహన్ బాబు తేల్చి చెప్పేశారు. మోహన్ బాబు మాటల్లో మనోజ్ భార్య భూమా మౌనిక వల్లే ఇదంతా జరిగిందని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఆమె వల్లే ఈ గొడవ జరిగిందని తెలుస్తోంది. అసలు భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకోవడమే మంచు ఫ్యామిలీకి ఇష్టం లేదని, ఆ తర్వాత భార్య మాటలు విని మనోజ్ ఇప్పుడు సొంత తండ్రి మీదే దాడి చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు కూడా భూమా మౌనికను టార్గెట్ చేసుకొని మనోజ్ పై మండిపడ్డారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అలాగే మరికొన్ని అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.